మై ఛానల్ ఈ వీడియోలో ఇలా అసలెవరూ మోసపోవద్దండి. 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లు ఎవరిని కలవనక్కర్లేదు అని అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే వయోవృద్ధులైన పెన్షనర్ పెద్దలందరికీ నమస్కారము. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్‌లో పెన్షనర్ల ఫిజికల్ వెరిఫికేషన్‌కు సంబంధించి ఒక తప్పుడు సందేశం, ఫేక్ మెసేజ్ విపరీతంగా ప్రచారంలో ఉంది. ఈ సందేశం చూసి చాలామంది మన పెన్షనర్ సోదరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు మన దృష్టికి వచ్చింది. ఈ సందేశం పూర్తి అవాస్తవమని, దీన్ని చూసి ఎవరు ఆందోళన చెందవద్దనైతే స్పష్టం చేయడం జరిగింది. మరి ప్రచారంలో ఉన్న అత్యంత అసత్య సందేశం ఏంటి అనేది చూసినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లు ఈ నెల 21వ తేదీలోగా తమ పరిధిలోని జిల్లా ట్రెజరీ ఆఫీస్, డీటీఓ లేదా సబ్ ట్రెజరీ ఆఫీస్, ఎస్టీఓ కార్యాలయంకు తప్పనిసరిగా హాజరు కావాలి. అక్కడ రిజిస్టర్‌లో సంతకం చేసి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్, ఈపీఓ ఐడీ వంటి జిరాక్స్ కాపీలను తీసుకురావాలి. అనారోగ్యంతో రాలేని వారి విషయం తర్వాత తెలియజేస్తామని. ఇదంతా వాస్తవం మాట. మరి వాస్తవం ఏమిటి? అధికారిక స్పష్టత ఏంటి అంటే, ప్రభుత్వ ఉత్తర్వులు లేవు. ఈ సందేశంలో ఎలాంటి నిజం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఖజానా శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ గానీ ఇలాంటి ఆదేశాలేమీ జారీ చేయలేదు. అధికారుల ధృవీకరణ ఈ విషయంపై సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారులు, డీటీఓ, సబ్ ట్రెజరీ అధికారులను, ఎస్టీఓను సంప్రదించగా తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని, ఇది కేవలం దురుద్దేశంతో సృష్టించిన వదంతు మాత్రమేనని వారు ధృవీకరించారు. అధికారిక ప్రకటనల విధానం ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు ఎప్పుడూ నిర్దిష్టమైన సర్క్యులర్ ద్వారా, అధికారిక వెబ్‌సైట్ లేదా మీడియా ప్రకటన ద్వారా మాత్రమే వస్తాయి. వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌ల రూపంలో అయితే ఎప్పటికీ రావు. పెన్షనర్ సోదరులు చేయవలసిందేమిటి? ఆందోళన చెందవద్దు. దయచేసి ఇటువంటి నిరాధారమైన సందేశాలను నమ్మి కంగారు పడకండి. మీరు మీ ఇంటి గడప దాటి ఏ ట్రెజరీ కార్యాలయానికి ఇప్పుడైతే వెళ్ళవలసిన అవసరం లేదు. పెన్షన్ ఏమీ ఆగదు. మీ పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. మీ పెన్షన్ యథావిధిగా మీ బ్యాంకు ఖాతాలో అయితే జమ అవుతుంది. మీకు వచ్చినటువంటి ఫేక్ మెసేజ్‌ను దయచేసి ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయవద్దు. మీకు ఏదైనా సందేహం ఉంటే మీ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులను లేదా మీకు దగ్గరలోని ట్రెజరీ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించి నివృత్తి చేసుకోండి. సమాచారాన్ని ఫార్వర్డ్ చేసేవారికి ఒక విజ్ఞప్తి. ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేసే ముందు దానిలో నిజాలను ఒక్క క్షణం ఆలోచించండి. నిర్ధారణ చేసుకోకుండా ఫార్వర్డ్ చేయడం వల్ల మన పెద్దలను అనవసరమైన మానసిక ఆందోళనకు గురి చేసిన వారవుతాము. ఇటువంటి చర్యలు సమాజంలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఇది కేవలం సమాచార లోపం కాదు, సామాజిక బాధ్యతారాహిత్యం. చివరగా ఒక మాట. కొంతమంది ఆకతాయిలు వృద్ధులను ఇబ్బంది పెట్టాలనే క్రూరమైన ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు ప్రచారాలైతే సృష్టిస్తుంటారు. యువ మిత్రులు, తోటి పెన్షనర్లు తమ సమీపంలోని వయోవృద్ధులకు ఈ విషయం గురించి ఓపికగా వివరించి వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో, ప్రస్తుతానికైతే పెన్షనర్లకు ఎటువంటి ఫిజికల్ వెరిఫికేషన్ అనేది లేదనమాట. ఇది పూర్తిగా అవాస్తవము. పెన్షనర్స్ ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. సో, మరి పెద్దలను గౌరవిద్దాం, వదంతులను అరికడదాం, ప్రశాంతంగా ఉండండి. మీ పెన్షన్ మీ భద్రంగా అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.